Question number 13862, Minister for Endowments. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష? వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రైవేట్ దేవాలయాలను జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదు అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, అవునండి, 88 ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూరుల ప్రకారం 27.59 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైంది. సి ప్రశ్నకి సమాధానం లేదండి. రామ్ గోపాల్ రెడ్డి గారు. దేవాదాయ శాఖ నుంచి సర్వశ్రేయ నిధి ద్వారా దేవాలయాల పునరుద్ధరణకు కానీ కొత్త దేవాలయాల నిర్మాణానికి కానీ నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఒకవైపు దేవాదాయ శాఖ నియంత్రణలో ఉండే దేవాలయాలతో పాటు కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు కొన్ని అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి రాని దేవాలయాలకు కూడా సర్వశ్రేయ నిధి నుంచి నిధులను కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు అధ్యక్ష. దాదాపు కొన్ని దేవాలయాలకు అయితే 4 కోట్లు 5 కోట్ల రూపాయలు కూడా సర్వశ్రేయ నిధి నుంచి కేటాయించినప్పటికీ వాళ్ళు ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా, దుర్వినియోగం అవుతున్నాయా, ఎందుకనో అంతంత పెద్ద అమౌంట్లు ఇవ్వాల్సి వస్తుందో ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ₹1 కోటి పైన ప్రైవేటు దేవాలయాలకు లేకుంటే వ్యక్తులు నిర్వహించే దేవాలయాలకు ఇచ్చే సందర్భంలో వాటిపైన ప్రభుత్వ నియంత్రణ అవసరము, దానిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా 2019-24 మధ్య కాలంలో సర్వశ్రేయ నిధి నుంచి ఎంత ఖర్చు చేయడం జరిగింది, అలాగే కడప జిల్లాలో ఎన్ని దేవాలయాలకు ఎన్ని కోట్ల రూపాయలను సర్వశ్రేయ నుంచి ఖర్చు చేయడం జరిగిందో తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ప్రైవేట్ దేవాలయాలకు సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానంలో. కానీ అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా 88 శాంక్షన్స్ 2019-20 నుంచి 2023-24 వరకు 88 ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 88 ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించే ఇవి మంజూరు చేయడం, వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి దాదాపుగా 26 ప్రాంతాల్లో అంటే 14 జిల్లాలు వచ్చేటువంటి 26 ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 40 ఆలయాలకి మంజూరు ఇచ్చారు అధ్యక్ష. దానికి దాదాపుగా ఇప్పటికీ ఈ విధంగా సిజిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి మొత్తం 27 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 14 జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 12 జిల్లాల్లో అసలు ఆలయాలకి సిజిఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేదండి. అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా మొత్తం 34,95,00,000 రూపాయలు ఇవి మంజూరైతే ఇప్పటికీ ఖర్చు చేసింది 27,59,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 12 ఆలయాలకి వాళ్ళు సరైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ కట్టుబడి అవకాశాలు లేక తీసుకున్న గ్రాంట్ కూడా వెనక్కి ఇచ్చేసి 12 రద్దు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టు ₹1 కోటి పైన నిధులు ఇచ్చేటువంటి ఆలయాలకి దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉందా అంటే
అధ్యక్ష, ₹1 ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి సిజిఎఫ్ నిధులు ప్రభుత్వంలో పబ్లిష్ అయ్యుండి నోటిఫై అయి ఉంటేనే వాటికి ఇవ్వాలి అధ్యక్ష. ఏ నోటిఫికేషన్ పబ్లికేషన్ లేని వాటికి ఎంత మొత్తం ఖర్చు చేశారు, అవి కూడా కొన్ని వాళ్ళకి ఇష్టారీతిన మంజూరు చేయడం అనేది జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. ఈ ₹1 నియంత్రణ అనేది తప్పనిసరిగా ₹1 ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకు కానీ సిజిఎఫ్ నిధులు కానీ ఇస్తే తప్పకుండా ప్రభుత్వ సూపర్విజన్ ఉంటుంది అధ్యక్ష. దేవాదాయ శాఖ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, స్థపతులు ఉన్నారు, వాస్తు పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం, బిల్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు ఇందాక చెప్పేటప్పుడు ప్రైవేటు దేవాలయాలకు కానీ సంస్థలు నిర్వహించే దేవాలయాలకు సర్వశ్రేయ నిధులు ఇవ్వకూడదు, అది చట్ట విరుద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో అదే విధానాన్ని కొనసాగిస్తారు.